గుడ్ మార్నింగ్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. వీడు నన్ను అవసరం కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు, సార్ ఆల్జిబ్రా అంటే ఏంట్రా? అన్ని జిబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జిబ్రా సార్. బాగా చెప్పావరా, ఆల్జిబ్రా. చూస్తుందా? చూస్తుంది రోయ్. ఇంకా చూస్తుందా? కన్ను ఆర్పకుండా ఇటే చూస్తుందిరా. ఇంకా చూస్తుందా? ఇటే చూస్తుందని చెప్పాను కదరా. ఏంటి సీను అస్సలు చూడటం లేదు. నిన్నంతా చూసాడని గొడవ, ఈరోజు చూడట్లేదని గొడవ. నోరు మూసుకుని లెసన్ విను. ఒరే పిచ్చిగుడు, ఏంట్రా ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపాల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోదాంరా. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకోక పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు, వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? సార్ నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. స్టార్ట్ అవ్వాల, బాగా వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ స్కూటర్ స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. అదేనండి. ఎరా కాలేజ్ గానా? అవునరా. లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా? వెళ్ళు, తెచ్చుకో, వెళ్ళు. ఆగండి రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్? ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం క్లాస్ లో వెళ్ళిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మాయకుడు, నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. గంతులేకపోతే ఎలా వచ్చి నుంచోచ్చు కదా. మహారాజులు మీలాంటి సామాన్యుల పక్కన నుంచోరు నాన్న. మరి బస్సులో ఎలా కూర్చుంటావు? నీ ఒళ్ళ కూర్చుంటా. లూజ్ అనుకుంటా, మెంటల కేసులో ఉన్నాడు. మోహన్ బాబు సైజ్ పుట్టించాం కదా, కొంచెం లూజ్ గానే. ఏంటి బస్ స్టాండ్ లో తిరుగుతున్నావు? ఏంటి వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్? మహారాజులు వాకింగ్ కూడా గుర్రపండ్ల మీద చేసేస్తారంట కదా. గుర్రపండి ఏమైంది? చిరంజీవి గారి షూటింగ్ కోసం మైసూరు ఏదో ఒక ఊర్లో ఆపి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా ఆటోలో డ్రాప్ చేస్తాను, వచ్చి కూర్చో. ఆటోలోనా? నేను రాను, వెళ్ళా. ఏ షట్టకుండా రోడ్డు మీద వెళ్ళిపోతే ప్రజలందరూ నాకు గడ్డి పెడతారు బాబు. ఎందుకు చెప్తున్నా నేను, వచ్చి కూర్చో. అర్థమైందిలే. మహారాజా వారు మీ ఆటో ఎక్కితే మీ ఆటో విలువ పెరుగుతుందనే కదా. పదండి. నువ్వు ఆటో ఎక్కితే ₹1,00,000 కొంటాను నా ఆటో. ఏదో కౌరు లీడును అవమానించావులే, అగోరించు. ఓకే రే, 200 తీసుకొని 2 నెలల నుంచి తిప్పుతున్నావురా. వీడి సంగతి తేల్చేసి వస్తానుండు. మీరు అప్పుడు కూడా ఎత్తారా? ధర్మం చేయండి మహారాజా. ముష్టివాడు అయినా మహారాజును మహారాజులా గుర్తించావు. నీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదే. సొక్కాల కన్నా కనపడుతున్నావు, తీసుకెళ్లి పండగ చేసుకో. ధర్మ ప్రభువులు సల్లంగా ఉండాలా. అలా అయితే కూల్ డ్రింక్ తాగాల్సిందే. ఉక్కు పిండి వసూలు చేశా. మన సంగతి తలవదాదోకి. ఏంటి సార్? ఓహో, 6 గంటలకు రూల్స్ పెట్టుకునేవారా? చెప్తా. లైసెన్స్ ఉందా? ఉంది. ఆర్సీ బుక్ ఉందా? పర్మిట్ టోకెన్ ఉందా? ఉంది. ఎక్కడ ఉన్నాయి? చొక్కాలో ఉన్నాయి. ఏం సార్ బీపీలో ఉన్నట్టున్నారు? అరే చొక్కా లాగి చూపిస్తా. ఏ చొక్కా? అక్కడ తగిలించారు కదా, చొక్కా లాగి. ఇక్కడ తగిలించింది నేను చొక్కా. నేను ఇంకా ఆటో తుడిసేకుంటాను నీ ముష్టివాడికి దానం చేసి. ముష్టోడికి దానం చేసావా? ఎంత పని చేసావురా దరిద్రుడా. అందులో సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, టోకెన్ పర్మిట్ ఉంది, ₹1000 క్యాష్ కూడా ఉందిరా. నువ్వు చేసిన మా షట్టకుడి మీద చేసుకుంటావురా.
పోలీస్ పవర్ ఏంటో రోడ్డు మీద కదరా స్టేషన్ లో చూపిస్తా. హ్యాపీగా బస్ స్టాండ్ లో నుంచుంటే ఆటో ఎక్కించి ఇలా కొట్టిస్తావా? ఏ నువ్వు ఆటోలో కూర్చున్నాడు ముష్టోడి చొక్కా ఎందుకు ఇవ్వాలి? రేయ్ ఓ యా యాందిరయ్యా మిమ్మల్ని మీరే కొట్టుకుని ఉంటే ఏమేందుకు అయ్యాడా దోశ చాలు లేదట్టుంది అయ్యలకి. రేయ్ సార్ ఇవాళ పేపర్ అందుకో. ఓకే సార్. పేపర్ ఎందుకు అంటే ఇందాక దాకా లాఠీలతో కొట్టారు కదా, ఇప్పుడు పేపర్ తో కొడతారు. పేపర్ అయితే పెద్ద తగలే. రేయ్ పేపర్ చదవరా. నమస్కారం. ఈ రోజు పేపర్ లో ముఖ్యాంశాలు: సీతమ్మ దారిలో మహిళ మెడలో గొలుసు లాక్కుని 2 దొంగలు పరారయ్యారు. యారా ఏం చేశారా అట్టి? ఏంటండి అయ్యేరా ఇప్పుడు అది చదవాలా? చెయ్యిళ్ళు మేము చేయలు తీసుకోవడం ఏంటి సార్? తీసుకోవాలా? తీసుకోలేదు. చదవరా. జగదాంబ సెంటర్ లో బాంబు కలకలం. అవును గాని టైం బాంబు పెట్టారా నాటు బాంబు పెట్టారా? దీపావళి బాంబులో పేల్చడం రాస్తారు. చూస్తుంటేనే భయం వేస్తుంది. కొట్టేస్తాడు. చదవరా. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మానభంగం. యారా ఇంకేడా చోటు దొరకలా మీకు? పోలీస్ స్టేషన్ దొరికిందిరా. మొహాలు చూడండి సార్, మేము మానభంగా అసలు మీరుండగా మేము మానభంగా చేస్తామండి. అంటే మేం చేస్తామనేగా. సార్ జంపర్గిరి పంప లాంటి మరో సెన్సేషనల్ న్యూస్ సార్. పెదవాళ్ళలో ఏమైందంటే అతి భయంకర- సార్ మీరు దండ పెడతారు సార్, ఇంకా మీరు వార్తలు చదవకండి సార్ ప్లీజ్ సార్. సరే ఎప్పటికి బ్రేక్ ఎత్తన్నా ఇంకో గంట తర్వాత వచ్చి మళ్ళీ వార్తలు చదివించుకుంటా. 2 గంటల తర్వాత రండి సార్. సరే, పెన్నుతో. దీనికి అంతే భరించలేకపోతున్నాం. వీళ్ళు ఆవిడ ఎలా భరిస్తుందో. గేట్ తీసి చూడరా, పారిపోతావు. నువ్వు కూర్చొని కూర్చోబెట్టు. దెబ్బకు 2 తుకుడలు కావాలి. కొట్టు. పలిగింది కదరా. గట్లనే ఉంటుంది. నువ్వు కొడితే ఎరుకైతే అరే భయపడుతున్నావురా? చెప్పు, కళ్ళు మూసుకొని కొడతా. ఏ కొండ కొట్టాలి చెప్పు. కర్రెకుండా ఎర్రకుండా కర్రెకుండా ఎర్రకుండా కర్రెకుండా ఎర్రకుండా కర్రెకుండా ఎర్రకుండా కర్రెకుండా. నువ్వు కుండను చూస్తున్నావు, కుట్టిని చూస్తున్నావు. అబే నేను చూస్తున్నా. నువ్వు కొట్టే నువ్వు కొట్టుకో. అచ్చా అట్లనారా? ఠీకే. నువ్వుదా పొట్టోడా ఇక్కడదా కొట్టింది? అరే బద్మాష్, ఆడోళ్ళు నానగొడతావు. బే నువ్వుదా చెప్పు పెద్దయ్యా, ఈయన ఏం చేతును? ఏం చేస్తావు? ఆడిపిల్ల సంపుకో. ఎన్నడప్పటి నా ఆచారంకు నేను బయటేసుకోకుండా తిరిగితే ఫ్యాషన్ టీవీ చూసినట్టు చూస్తావా? ఎన్నడా ఫుట్బాల్ మాదిరి ఆడుతుందిరా. దమ్మది దెబ్బలు గట్టిగా తగిలినాయిరా. మోగోళ్ళు కొడితే మండుతుంది కానీ ఆడోళ్ళు కొడితే మండుతుంది బావా. సిగ్గులేదు? ఏ తండ్రి అయినా కొడుకు బుద్ధి చెప్తాడు. నేను నీకు చెప్పాల్సి వస్తాను. ఛే, ఇంత వయసు వచ్చిన ఏం లాభం? ఏం బావా ఫీల్ అవుతున్నావే? ఉడుకు తిట్టుకే గర్వపడాలి కానీ ఫీల్ అవుతారా? నా బిర్యానీ మరి మందు ఇంతజాం కూడా చేసినావే.